మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే, గురుగ్రహము వృషభ రాశి నుండి మిథున రాశిలోనికి మే 9వ తారీఖు 2025వ తారీఖున మారుతున్నారు. దీన్ని కూడా సంక్రమణం అంటారు. ఏ గ్రహమైనా సరే ఒక రాశి నుండి మరొక రాశిలోనికి మారడాన్ని సంక్రమణం అంటారు. కానీ ప్రజాబాహుళ్యంలో ఏంటంటే రవి అంటే సూర్యభగవానుడు ఒక రాశిలోంచి ఒక రాశిలోనికి ప్రవేశించడాన్ని మాత్రమే సంక్రమణంగా చెప్తూ ఉన్నారు. ప్రజల్లోకి వెళ్ళిపోయింది. కారణాలు ఏంటంటే మనం విశ్లేషించలేము. రవి సంక్రమణానికే ఆ ప్రాముఖ్యత ఇస్తున్నారు. మిగతావన్నీ చలనంగా మాట్లాడుతున్నారు. సరే, దాని గురించి ఇప్పుడు డిస్కషన్ అనవసరం. కానీ ఇక్కడ ఈ గురువు యొక్క ప్రాధాన్యత నవగ్రహాలలో చాలా 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 ఇంపార్టెంట్. ఏ గ్రహానికి ఆ గ్రహానికి ఇంపార్టెంట్ ఉంది. దేని ప్రాముఖ్యత దానికి ఉన్నది. కానీ అన్నిటికంటే 100కి 100 శుభగ్రహంగా చెప్పబడేటటువంటి గురుగ్రహానికి ఆ ప్రాముఖ్యత ఉన్నది, మిగతా వాటి కంటే కూడా అని నా అభిప్రాయం. దేని ప్రాముఖ్యత దానికి ఉన్నప్పటికీ కూడా. అయితే ఇక్కడ ఇంత శుభగ్రహం కాబట్టి మనము విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. ఏ రాశుల్లో వారికి ఏ ఫలితాలు ఇస్తారు, ఏ రాశులు వారికి ఏ అశుభ ఫలితాలు ఇస్తారు అనేటటువంటి తెలుసుకున్నట్టయితే ముందుగా దానికి తగినటువంటి విధానంగా మనం నడుచుకోవటానికి, లేదు దానికి తగినటువంటి పరిష్కారం మనం చేసుకోవటానికి చాలా చక్కటిగా అవకాశాలు మనకు కనిపిస్తూ ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం. కాబట్టే మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ గురుగ్రహం యొక్క మిథున రాశిలోనికి ప్రవేశించడాన్ని, అదే బ్రాకెట్లో పెట్టుకోండి, మిథున సంక్రమణానికి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇక్కడ ముఖ్యంగా గురుగ్రహం 100కి 100 శుభగ్రహంగా చెప్పుకున్నాం. కాబట్టి ఈయన యొక్క విధి విధానాలు, ఈయన యొక్క కారకత్వాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే, విద్యకి కారకుడు, అలాగే ధనానికి కారకుడు. మనం ఎవడన్నా కొంచెం ధనవంతుడిగా బతకాలి అన్నట్టయితే ఖచ్చితంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకి ఉండి తీరాలి. అలాగే శాస్త్రజ్ఞానం, ఏదో కొంతమంది ఏవో చదువుతారు, కానీ శాస్త్రజ్ఞానం కావాలి అంటే మాత్రం తప్పకుండా గురుగ్రహం యొక్క అనుగ్రహం ప్రతి వారికి ఉండాలి. అలాగే ఒక అధికారం, ఒక చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, వాడు చేసే వృత్తి, పెద్ద వ్యాపారం కావచ్చు లేదా ఉద్యోగం కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగం, ఏదైనా సరే, ఏమైనప్పటికీ కూడా అక్కడ మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే అధికారం, ఒక హోదా వస్తుంది. అలాగే ముఖ్యంగా సంతానకారకుడు, సంతానం కలగాలి అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటేనే సంతానం కలుగుతుంది. అది స్త్రీ పురుషానికి తర్వాత విషయాలు. సంతానం అంటే ఆడ మగ రెండు కూడా కలిసే వస్తాయి కాబట్టి. అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటే కూడా రవితో పాటుగా గురి యొక్క అనుగ్రహం కూడా, 2 అనుగ్రహాలు కలిస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా అనేటటువంటి కూడా శాస్త్రం నిర్దేశిస్తుంది. నేను చూసినటువంటి అనేక వేల జాతకాలలో ఈ విషయం కూడా రుజువైనటువంటి విషయం. అలాగే మనకు ఒక మంచి కీర్తి రావాలి అంటే చివాటి దండం అందరి చేత చేయనిపించుకోవటం కాదు, ఒక మంచి కీర్తి. ఏదో ఒక విషయంలో నిష్ణాతులు అయితే కానీ కీర్తి రాదు కదండి. అది పాండిత్యం అంటే ఏదో ఒక విషయం కాదు, అనేక రకాల విషయాలు, అనేక రకాలు ఉన్నాయి. ఒక డ్యాన్స్లో ఉంది, పాటల్లో ఉంది, లలిత కళల్లో ఉంది, అలాగే శాస్త్రాల్లో, సైన్స్లో, సోషల్లో, మ్యాథ్స్లో, అనేక రకాలైనటువంటి విషయాలలో నిష్ణాతులైనటువంటి వారికి కీర్తి అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఆ కీర్తి రావాలన్నా కూడా మనిషికి ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి. దైవభక్తి, అది కూడా ఊరికే రాదండి. ముఖ్యంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇప్పుడు కూడా దైవనామస్మరణ చేస్తూ ఉంటాడు. మన చదివినటువంటిది, లేకపోతే ఆయన విన్నటువంటి పండితులందరూ చెప్పినటువంటి ప్రవచనాల ద్వారానో మొత్తం మీద ఏదైనా పని ఉంటే పని చేసుకుంటూ ఉంటాడు. ఏదైనా పని చేసేటప్పుడు కూడా అవకాశం ఉంటే నోట్లో దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏదో పిదాలు కలుపుకుంటూ ఉంటారు, ఎక్కడో ఆలోచిస్తున్నట్టుగా ఉంటారు. ఇదంతా వాళ్ళు చూసేవాళ్ళు పిచ్చివాళ్ళకి చూస్తుంటారు. కానీ ఆ వీళ్ళని పిచ్చివాళ్ళు అనుకునేవాళ్ళు పిచ్చివాళ్ళు. వాళ్ళు పిచ్చివాళ్ళు కాదండి, వాళ్ళు దైవ భక్తులు. పొద్దుట లేవగానే స్నానం చేసి శుభ్రంగా బొట్టు పెట్టుకొని దేవుడి దగ్గర మనసారా కళ్ళు తెరిచిన వెంటనే దైవ నామస్మరణ. రాత్రి పడుకునేటప్పుడు మంచం ఎక్కి లాస్ట్ కళ్ళు మూసేటప్పుడు కూడా భగవన్ నామస్మరణలోనే గడుపుతూ ఉంటారు. ఇదంతా కలగాలంటే ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకు ఖచ్చితంగా కలగాలి. అలాగే తీర్థయాత్రలు కొంతమంది విపరీతంగా చేస్తూ ఉంటారు. అది కలగాలన్నా కూడా ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం చాలా
అత్యవసరం. ఈ విధమైనటువంటి కారకత్వాలన్నీ కూడా మనకి గురువుకి ఉన్నాయి. ఈయన యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇవన్నీ కూడా చాలా ఈజీగా, చాలా సులువుగా మనకి సంక్రమిస్తూ ఉంటాయి. అంటే కొన్ని ప్రయత్నపూర్వకంగా సంక్రమిస్తూ ఉంటాయి. కొన్ని దైవవశాత్తు సంక్రమిస్తూ ఉంటాయి. తన ప్రమేయం లేకుండా కూడా. ఇటువంటివన్నీ కావాలి అన్నట్టయితే మనకి గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి. అలాగే ఈ గురుగ్రహం వల్ల వచ్చేటటువంటి మరికొన్ని విశేషాలు కూడా మనం చెప్పుకుందామండి. ఏంటంటే గురుగ్రహం లగ్నంలో గనక ఉన్నట్టయితే రాశి చక్రంలో మిగతా చక్రాలు కాదండి, రాశి చక్రంలో లగ్నంలో గనక ఉన్నట్టయితే అది ఇంకా ఆయన స్వస్థానం అయినట్టయితే మరీ చెప్పాల్సిన పని లేదు. లేకపోతే ఆయనకు ఉచ్చస్థానం అయితే చెప్పాల్సినటువంటి పని లేదు. ఆయన స్వస్థానాలు ఏంటి? ధనస్సు ఒకటి, మీన ఒకటి, కర్కాటకం, ఉచ్చ. కాబట్టి ఈ స్థానాల్లో గనక అవి లగ్నమై ఉండి అందులో గనక గురువు ఉన్నట్టయితే 1,00,000 పాపాలు పరిష్కారం అన్నారు. దానికి కారణాలు చాలా ఉన్నాయి అనుకోండి, అది సరే విషయం. ఈ విధంగా లగ్నంలో గురువు ఉంటే 1,00,000 పాపాలు పరిష్కారం. గురువు వల్ల పంచమహాపురుష యోగాలని ఉంటాయి. అవి రవి రవి రవిచంద్రుల వల్ల ఏర్పడవండి. కుజ, బుధ, గురు, శుక్ర, శని 7 గ్రహాల వల్లే. రాహుకేతుల వల్ల ఛాయాగ్రహం కాబట్టి వాటి వల్ల కూడా ఏర్పడవు. రవిచంద్రుల వల్ల కూడా ఈ పంచమహాపురుష యాగాలు ఏర్పడవు. ఉన్నవి నవగ్రహాలే కదండి. రవిని చంద్రుని ఈ పక్కన పెట్టండి, రాహుని కేతుని పక్కన పెట్టండి. ఈ 9లో ఈ రెండు 4 పోతే ఉన్నవి 5 గ్రహాలు: కుజ, బుధ, గురు, శుక్ర, శని. ఈ 5 వల్ల వీటి వల్ల పంచమహాపురుష యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటిది ఈ గురువు వల్ల ఏర్పడేటటువంటిది హంస యోగము అంటారు. ఏ మనిషి జాతకంలో అయినా సరే పంచమహాపురుష యోగాలు కనుక ఏర్పడినట్టయితే ఆ యోగం ఏర్పడినటువంటి కాలంలో ఎంత దుర్మార్గుడైనా సరే, అంతకు ముందు ఒక తాగుబోతు కావచ్చు, మరొక జోదరి కావచ్చు, మరి అనేక రకాలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ పంచమహాపురుష యోగాలలో ఉన్నటువంటి వాడు ఆ యోగం ప్రవేశించినప్పుడు చూసేవాడికి, అనుభవించే ఆ మనిషి కూడా, నేను ఆ మనిషినేనా, ఈ మనిషిని, అప్పుడు ఎంత చండాలంగా తిరిగేవాడిని, ఇప్పుడు ఎంత మారిపోయి అంత మార్పు వచ్చింది అని వాడికి భావన కలుగుతుంది. అలాగే చూసేవాడు మనకు కూడా చిచ్చి పరమ చండాలంగా ఉండేవాడు, ఒక్క మంచి కూడా లేదు ఎంచడానికి కూడా, కానీ ఏంటి ఇలా మారిపోయాడు అనేటి ఆశ్చర్యం కలుగుతుంది ఆ పంచమహాపురుషాలకి ఏర్పడితే. అయితే ఇక్కడ ఈ గురువు వల్ల ఏర్పడేటటువంటిది హంస మహాపురుష యోగం. ఈ పంచమహాపురుషాలు అన్నీ కూడా చాలా గొప్పవి. అందులో మరీ 100కి 100 పాళ్ళు శుభగ్రహమైనటువంటి గురుగ్రహం వలన ఇంక చెప్పడానికి అలవగానంత మంచి గుణాలన్నీ ఏర్పడతాయి. ఒక ఒక మొత్తం ఆ జీవితం మొత్తం మీద ఆ ఈ హంస మహాపురుష యోగం ఏర్పడినటువంటి 16 సంవత్సరాలు కూడా అద్భుతం, మహా అద్భుతం, జన్మ సార్థకమైంది అనుకోవచ్చు. ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అయితే గురువు గారు కొన్ని గ్రహాలు వక్రించడం మనం సహజమే కదండి, అనేక జాతకాలు చూస్తుంటాం కదా. గురుగ్రహం వక్రిస్తూ ఉంటుంది. అయితే సంవత్సరానికి ఒక్కసారి వక్రిస్తుంది. అది కూడా ఒక 5 రోజులు అటు కావచ్చు, 5 రోజులు ఇటు కావచ్చు. కానీ 120 రోజులు, సుమారుగా 120 రోజులు. అంటే ఒకసారి 115 రోజులు ఏర్పడచ్చు, 16 ఏర్పడచ్చు, 10, 18, 19 ఇట్లా యువతల పక్కన కన్నట్టయితే 121, 122, 123, 124, 125 వరకు. అంటే 5 రోజులు ఇటు కానీ, 5 రోజులు అటు కానీ, మొత్తం మీద సుమారుగా 120 రోజుల పాటు వక్రిస్తుంది. ఆ వక్రించినటువంటి రోజుల్లో మాత్రం కొంచెం భిన్నమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. అది అంత శుభ ఫలితాలను ఇవ్వజాలు. సహజత్వం కోల్పోయింది కాబట్టి. గురువు మామూలుగా చెప్పాలంటే ఆయన ఆకాశతత్వానికి సంబంధించినటువంటి వాడు. సరే, ఇక కారకత్వాలు మనం చెప్పుకున్న సంతానానికి, ధనానికి, బుద్ధికి, మంచికి అన్నిటికీ కూడా కారకత్వాలన్నీ ఉన్నటువంటి మహాపురుషుడు, గొప్ప గ్రహం గురుగ్రహం. ఆ గురుగ్రహం ఇప్పుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతున్నది. అది ఇప్పుడు 9వ తారీఖు మే నెల 2025 సంవత్సరాలు. ఇప్పుడు ఇది మనం గురుగ్రహం గురించి మనం ముందుగా విశ్లేషించుకునేటువంటి విశ్లేషణ పూర్తయింది. ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఆ గురువు బృహస్పతి వారు ఏ విధమైన ఫలితాన్ని ప్రసాదించబోతున్నారు అనేటటువంటిది సశాస్త్రీయ పద్ధతిలో మనం విశ్లేషించుకున్నాం. దీనికి నా కల్పితాలు కానీ, లేకపోతే మరేదో దీన్ని ఏదో చేసేసి నా కవిత్వం కానీ, నా కల్పితాలు కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. అలాగే కొన్ని గ్రహాలు కొన్ని రాసుల వారికి దుష్ఫలితాలు చూపించవచ్చు. అంత మాత్రాన్ని ఏదో అయిపోతుందని చెప్పేసి మీరు కంగారు పడక్కర్లేదండి. ఇవి రాశిగతమైన ఫలితాలు మాత్రమే, వ్యక్తిగతమైనటువంటి జాతకం కానే కాదు. అయితే దీని ప్రాముఖ్యత దీనికి ఉన్నది, అది మాత్రం తీసిపారేయద్దండి. అంత ఈజీగా తీసేసే విషయం కాదు ఇది. అందుచేత ఏ రాశుల వారికి ఏ విధంగా ఫలితాలు ఇస్తాయనేది ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. తులారాశి వారికి
9వ తారీఖు మే నెల 2025 సంవత్సరం నుంచి గురువు భాగ్యస్థానం అయినటువంటి మిథునంలో ప్రవేశిస్తూ ఉన్నారు. వృషభం నుంచి మిథునంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే తులారాశికి 9వ స్థానం అవుతుంది. ఈ 9వ స్థానంలో ఈ సంవత్సర కాలం పాటు అంటే గురు సంచారం ఒక రాశిలో సంవత్సరం పాటు జరుగుతుంటుంది. ఆ సంవత్సరం కాలంలో గురువు ఈ తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందాక చెప్పడం మర్చాను. ఇక్కడ గురువు స్త్రీలకు వివాహ కారకుడు అనేటటువంటిది కొంతమంది ఋషుల యొక్క అభిప్రాయంగా కూడా మనకు తెలుస్తూ ఉన్నది. అది మొత్తం మీద కొంతమంది చెప్పలేదు, కొంతమంది చెప్తున్నారు. వారు కూడా అతి ప్రాచీన కాలం వారే కాబట్టి కొంతమందికి గురువు స్త్రీలకు కూడా వివాహకారకుడు శుక్రుడు అందరికీ చెప్పారు. అది దాంతో పాటుగా స్త్రీలకి గురువును కూడా చూడమని చెప్తున్నారు కొంతమంది. అది అనుభవంలో అయితే అంత పెద్దగా మీ పరిగణలో తీసుకోలేదు. మరి చెప్పడం శాస్త్రం చెప్పింది మనం చెప్పడం ధర్మం కాబట్టి చెప్తున్నాను. స్త్రీలకు వివాహకారకుడు గురువు అని కూడా చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ తులారాశి వారికి 9వ స్థానంలో సంచారం చేసేటువంటి గురువు సంవత్సర కాలం పాటు ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అని చెప్పుకున్నట్టయితే శాస్త్రం చెప్పే విషయం చెప్తానండి. ముందు అర్ధంచ స్వకులాచార గృహలాభ సుభోజనం నిత్య స్త్రీ జన సంపర్క నవమస్తే భవేత్ గురౌ అని చెప్పి శాస్త్రం చెప్తోంది. నవమస్తే 9వ స్థానంలో గనక గురువు ఉన్నట్టయితే భవేత్ గురౌ గురువు గనక ఉన్నట్టయితే ఏమే ఫలితాలు చెప్తున్నాడు అంటే ధనలాభం, అలాగే కులాచారములందు శ్రద్ధ. మన కులం యొక్క ఆచారాలు కొన్ని ఉంటాయి. ఆ కులాచారాలలో వాటి ఎందు శ్రద్ధ వహిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాలలో పని ఒత్తిడి వల్ల కానివ్వండి, లేకపోతే కొంత దారిద్ర్యం వల్ల కానివ్వండి, భావదారిద్ర్యం కానివ్వండి, ధనదారిద్ర్యం కావండి, ఏదో ఒక దారిద్ర్యం, చాలా దారిద్ర్యాల్లో కూడా అష్టదరిద్రాలని ఉన్నాయి. అందులో ఏదో దారిద్ర్యం వల్ల కూడా మనం కొన్ని సందర్భాల్లో కులాచారాలను పాటించలేకపోవచ్చు. అప్పుడు అది మనకు అనవసరం. ఇప్పుడు 9వ స్థానంలో గురువు ఉన్నటువంటి ఈ కాలంలో ఈ తులారాశి వారు తప్పకుండా ఆ కులాచారాన్ని శ్రద్ధగా పాటిస్తూ ఉంటారు. గృహలాభ, గృహాన్ని కూడా ఇల్లు కట్టుకోవడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది, లేదా కట్టిన ఇల్లు కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. లేదా మరి పూర్వకాలం అంటే ఎక్కడో కొన్ని వేల సంవత్సరాలు కాదండి, నా చిన్నప్పుడు కూడా కొంతమంది బ్రాహ్మణులకి గృహదానం లేదా గృహం కట్టుకోవడానికి భూదానం లేదా కట్టిన ఇల్లు ఇవ్వటం అనేటటువంటిది జరిగేది. నాకు తెలిసిన విషయాలే చెప్తున్నా. నా కాలంలో నా జీవితం ప్రారంభించిన తర్వాత, నాకు ఊహ తెలిసిన తర్వాత కూడా జరిగినటువంటివి ఉన్నాయి. అంచేత ఆ విధంగా భూ గృహాలు అన్ని కూడా లాభం వచ్చి దానంతదే కష్టపడక్కర్లేదండి. అది గురుగ్రహం యొక్క అనుగ్రహం వల్ల వస్తూ ఉంటాయి. భోజన సౌఖ్యం కూడా చాలా గొప్ప విషయం అండి. పూర్వకాలంలో భోజనానికి ఎంతో కష్టపడేవారు. ఈ రోజు ఆ పరిస్థితులు ఏమీ లేవు. మహానుభావులు, ఈ రాజకీయ నాయకులు ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టినప్పటికీ ఈ బియ్యాన్ని ఊరికే ఇస్తున్నారు, ₹1 కూడా తీసుకోకుండా. ఇంకా కొన్ని 13-20 సంవత్సరాల కిందకి వెళ్ళినట్టయితే ₹2 బియ్యం అని చెప్పేసి ఇచ్చారు, అది పోయింది. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఊరికే తెచ్చుకోవడమే. కనీసం మీ అత్తగారు మీ అమ్మగారు కూడా ఊరికే ఎవరండి దాన్ని, ఎవరును ఊరికే ప్రభుత్వం అలా ఇస్తుంది. అంటే ఇంకో దగ్గర నుంచి లాగేస్తోంది, అది వేరే విషయం. బియ్యం అయితే మీకు డైరెక్ట్గా ఫ్రీగానే ఇస్తున్నారు కదండి. దీన్ని తీసుకొచ్చి వీళ్ళు మళ్ళీ ₹15 ₹20 అమ్ముకుంటున్నారు. ఏదో మహానుభావుడు దానం చేశాడు, ఓ దగ్గర నుంచి దానం చేశాడు కదా, దీన్ని వండుకు తిందాం అనే పరిస్థితి లేదండి. ఎవరికో ₹15 అమ్మేసుకోవటం. అది ఎవడు కొంటాడు? వాడు తింటలేదు, దాన్ని దోశలకి వేస్తాడు. ఒక కేజీ బియ్యానికి ఎన్ని దోశలు వస్తాయండి? కానీ నీకు దోశ ₹40 అమ్ముతున్నాడు. ఇంత మాయ, మనుషులు మాయ, మహామాయగాడు మనుషులు. దేవుడి సృష్టిలో 64 లక్షల జీవరాశుల్లో పరమ దుర్మార్గుడు. అంటే ఆయన అందరికంటే సర్వోత్తముడుగా పుట్టించాలనుకున్నాడు మానవుడిని. కానీ సృష్టిలో ఏ జంతువు కానీ ఏ ప్రాణి కానీ 64 లక్షల జీవరాశుల్లో ఏది చెయ్యలేనటువంటి దుర్మార్గ పనులన్నీ మనుషులు చేస్తున్నారు. నిన్న మొన్న జరిగిన కూడా మీకు తెలుసు, ఇంకా ప్రత్యేకించి దాన్ని వివరించక్కర్లేదు. ఈ విధంగా అటువంటి భోజనానికి కూడా ఇబ్బంది పడేటటువంటి వాళ్ళకి కూడా సకాలంలో భోజనం చేయడం ఒక అదృష్టం. అనారోగ్యమే దరి చేరదండి టైం భోజనం చేయగలిగితే. ఆ విధంగా భోజన సౌఖ్యం, స్త్రీ సౌఖ్యం, ఇది భగవద్దత్తం.
ప్రతి సృష్టిలో ప్రతి ప్రాణికి కూడా ఈ సౌఖ్యాన్ని ఈ దేవుడు ప్రసాదించాడు. అటువంటి సుఖం ఇటువంటివన్నీ కూడా 9వ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల మనకి ఈ తులారాశి వారికి ప్రసాదిస్తూ ఉన్నాడు ఆ బృహస్పతి వారు. కాబట్టి ఆ బృహస్పతి వారికి నమస్కారం చేసుకుందాము. అలాగే నిత్యము కూడా ప్రతి నిత్యము కూడా సుఖాలు జరిగాయని చెప్పేసి దాని గురించి ఆయన గురించి పట్టించుకోకుండా మానేసి అట్లాంటి పనులు చేయవద్దండి. ప్రతిరోజు నవగ్రహ మంత్రాలు కానీ మనం చెప్పుకుంటున్నాగా, ఇప్పుడు చెప్పుకుంటున్నది నవగ్రహ మంత్రాలు కానీ మరోటో దేవుడికి సంబంధించి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శని రాహవే ఖ్యాతమే అనుకున్నా సరే, లేదు అది ఆదివారం అంటే సూర్యాయ నమః చంద్రాయ నమః కుజాయ నమః బుధాయ ఇది అనుకున్నా సరే, ఇంకా మీకు పెద్ద పెద్ద వస్తే మరీ మంచిది. అవన్నీ చేసుకున్నప్పటికీ కూడా సర్వ సౌఖ్యాలు మీకు లభిస్తూ ఉంటాయి. శుభం భూయాత్.